రాత్రి ప్రార్థనలో ప్రవేశించక పూర్వం దేవుని యొక్క వాక్యంలో నుండి 2 వాక్య భాగాల్ని మనం చదువుకుందాం. లేవియా కాండం 26వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 26 and verse 12. Leviticus chapter 26 and verse 12. ఈ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటున్నాం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనైందును, మీరు నాకు ప్రజలైందు. ఇంకో పర్యాయం బిగ్గరగా చదువుకుందాం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనైందును, మీరు నాకు ప్రజలైందురు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి మనం చదువుకుందాం. The Gospel according to John chapter 15 verses 14 and 15. We are reading together, please. 15వ అధ్యాయం 14-15 వచనాలు అందరం కలిసి మనం చదువుకుంటున్నాం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినట్లుగా మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగుడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసితిని. దయగల దేవుడు చదివిన ఈ వాక్య భాగాల్ని మన వినికిడిలో ఆశీర్వదించి ప్రార్థన కొరకై మనల్ని సిద్ధపరచున్నట్లుగా, ప్రభు యొక్క వాక్యమును దీవించి మన కొరకై అనుగ్రహించున్నట్లుగా ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన, దివ్యమైన, ఘనమైన, పూజనీయమైన, మహిమగల ఉన్నతమైనటువంటి నామమున, అన్ని నామముల కంటే మిక్కిలి హెచ్చైనటువంటి నామమున, యేసుక్రీస్తు ప్రభువారి మధురమైన నామమున ఈ యొక్క సాయంకాలం ప్రభుని పాదముల చెంత ప్రార్థన కొరకే రాగట్టు కృపించేందుకే వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కొరకే స్తోత్రాలు. ఈ చదువులో నీ వాక్యాన్ని మేము చదువుకున్నాం. ఈ వాక్య భాగం ద్వారా మేము ఎలా ప్రార్థన చేయాలనో వాక్యం ద్వారా మమ్మల్ని పవిత్రపరచండి. అలాగున ప్రేమన మా ప్రభా, మేము ఆత్మతో ప్రభా మేము ప్రార్థన చేసేటువంటి వారిగా మీరు మమ్మల్ని ఎంతైనా సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. చదివిన వాక్య భాగముల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాలో ఉండే ఇంకా అపవిత్రత, మాలిన్యము, లోకము, శరీరము, స్వయము, ప్రభా స్వార్థము, అతిక్రమము, అపరాధము, దోషము, ప్రేమన మా ప్రభా వీటన్నిటి నుండి మీరు మమ్మల్ని తప్పించి ప్రభా దూరపరిచి క్షమించి కడిగి పవిత్రపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగున మేము గడిపే సమయం, ప్రార్థన సమయం దీవెనకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఆయా కుటుంబాల్లో ప్రభా ఎలాగున ఆన్లైన్ వీక్షిస్తూ ఉంటుండగా ప్రభా నీ సన్నిధి ఉంచండి. చెరగను పోయే మా తలంపులన్నిటినీ ప్రభా మీరు చెరపట్టండి. నీ స్వాధీనంలో మమ్మల్ని ఉంచుకునండి. నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ దాసుని జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా యోగ్యుని, అపాత్రుని, నిష్ప్రయోజకుని, అనేకమైన అద్దుబాట్లు కలిగినటువంటి వాడిని కనికరించి క్షమించి కడిగి పవిత్రపరిచి నీ పాత్రగా మీరు వాడుకొనవలసిందిగా కోరుతూ మౌనం మేము నీకు అప్పగించుకుంటూ ప్రార్థన విన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సంవత్సరం సంఘానికి ప్రవచించినటువంటి వాగ్దానం లేవియా కాండం 26వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని భాగాల్ని మనం ధ్యానం చేస్తూ ఉంటామన్నాం. నేను మీ మధ్యన నడిచెదను, నేను మీకు దేవుడనై ఉందును, మీరు నాకు కుమారులై ఉందురు. దీనిలో మొదటి భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క కోరిక, అపారమైనటువంటి కోరిక, తన ప్రజల మధ్యన నడుచుట. నేను మీ మధ్యను నడిచెదను. కనుక ప్రభు మన మధ్య నడుచుట అనేటువంటిది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రభు మనతో సహవాసము చేయుట. కనుక ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనగా ఉంటున్నది. ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ దట్ హీ వాంట్స్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ us. మనతో సహవాసము ప్రేమైనటువంటి ప్రభు కలిగి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. ఎలాగున నేను నా దేవునితో సహవాసం కలిగి ఉండును, లేకపోతే ఎలాగున నా ప్రభు నా మధ్యన నడువగలడు. కనుక దీనికి ఒక విషయం ధ్యానించి ఇంకొక విషయాన్ని మనం ఆరంభిస్తూ వచ్చినాం. మొట్టమొదటి అంశము, కనుక ప్రభు మన మధ్య నడవాలంటే కనుక ప్రభువుతో మన సంబంధము సరి అయినటువంటిదిగా ఉండాలి.
we should have a right relationship with our Lord. అది ప్రాముఖ్యం. దాంట్లో 7 సంగతులను మనం నేర్చుకుంటూ వచ్చినాం. రెండవదిగా ప్రభు మనతో నడవాలంటే ఈ సంబంధంలో ఉన్నత భాగమైనటువంటి రెండవది ప్రభుతో మనము స్నేహ భావమును కలిగి ఉంటూ రావాలి. We have to maintain the friendship with our Lord Jesus Christ. మన ప్రభువుతో స్నేహితము, మన ప్రభువుతో స్నేహ భావమును అధికంగా కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉంటా ఉన్నాడు. అందుకొరకే యోహాను సువార్త 15:14 ప్రభు యొక్క కోరిక కూడా అదే. తను నమ్మినటువంటి, తను వెంబడించినటువంటి ఆ శిష్యులతో ప్రభు అంటున్నటువంటి మాటలు ఏంటంటే, మీరు నా స్నేహితులయ్యుందరు. ఈ ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులయ్యుందరు. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం. కనుక ప్రభుతో మన స్నేహం ఉండాలంటే 2 విషయాలు ధ్యానించినాం ఇది వరకే. మొట్టమొదటిది ఏంటంటే we must be faithful, loyal అన్నటువంటి మాట. We have to maintain loyalty with our Lord. కనుక ప్రభు ఎడల, ప్రభువుతో నమ్మకముగా మనం ఉండాలి. కనుక స్నేహితుడు కనుక నమ్మకంగా ఉంటాడు. ఎంతవరకంటే మరణమందైనను, సౌలు యోనాతానులను గురించి రాయబడుతున్నటువంటి మాట, మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినటువంటి వారు కారు. 2 సమూయేలు 1:23 మాటలున్నాయి. మన ప్రభుని గురించి కూడా చెప్పబడినటువంటి మాటలు ఏం చెప్పబడుతుందంటే 17 సామెతల గ్రంథంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. కనుక చివరి వరకు, అంతం వరకు నమ్మకముగా ఉండుట. రెండవది జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సత్యం ఏంటంటే విల్లింగ్ సాక్రిఫైస్, అనగా ఇష్టపూర్వకముగా అర్పించుకొనుట, ఇష్టపూర్వకముగా అప్పగించుకొనుట. దీని గురించి కూడా గత వారంలో మనం నేర్చుకుంటూ వచ్చినాం. ఈ సమయంలో మనము కొన్ని క్షణాలు ప్రభు నడిపించినంత వరకు ఇంకొక అంశాన్ని మనం ధ్యానించనై ఉంటున్నాం. మనం చదివినటువంటి 15వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. కనుక ఇక్కడ ఓ తలంపు ప్రభు జ్ఞాపకం చేసి, ఎప్పుడు మనము ఆయన స్నేహితులమై ఉంటాము అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల. కనుక దేవుడు మనకి ఏదేదైతే ఆజ్ఞాపిస్తాడో వాటిని మనం చేసినప్పుడు దేవునికి స్నేహితులమై ఉంటాం. అంటే ఆ మార్గం ఏంటంటే దేవుని యొక్క మాటకు విధేయులముగా మనం ఉన్నప్పుడు దేవునికి స్నేహితులంగా మనం ఉంటాం. దోస్ హు ఆర్ ఒబీడియంట్, దే ఆర్ కాల్డ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. కనుక వారి గురించే ప్రభు అంటా ఉన్నాడు, ఇఫ్ యు డూ వాట్ సో ఎవర్ ఐ కమాండ్ యూ, దెన్ ye ఆర్ మై డిసైపుల్స్. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటిని మీరు చేసిన ఎడలా. కనుక దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తూ ఉంటాడో వాటిని చేసేటువంటి వారు. ఎప్పుడెప్పుడు ఆజ్ఞాపిస్తాడు ప్రభు? ఎప్పుడెప్పుడు ఆజ్ఞాపిస్తాడు? సంవత్సరానికి ఒకసారి, లేకపోతే మాసం, లేకపోతే ప్రభు దినానికి, ప్రభు బల్ల సమయంలోనా అంటే కానే కాదు. ప్రతి దినము ఆయన మనకి ఏదైతే ఆజ్ఞాపిస్తూ వస్తాడో వాటన్నిటినీ చేయాలి. ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఏదో వారానికి ఒకసారి, లేకపోతే పండుగకు ఒకసారి, లేకపోతే అలాంటిది కానే కాదు. ప్రతి దినము ఈ స్నేహభావము ప్రభువుతో ఏమవుతూ రావాలి? అది పెరుగుతూ రావాలి. ఇది దేవుని యొక్క నిత్య సంకల్పమై ఉంటూ ఉన్నది. అందుకొరకే ఈ మాటలు చెప్పబడుతూ ఉంటూ ఉన్నాయి. కనుక దేవునికి విధేయత అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక దీని గురించి నౌ వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ ఒబీడియన్స్. విధేయతను గురించి మనం కొద్దిసేపు ధ్యానించనై ఉంటున్నాం. విధేయత ద్వారా మనం పొందేటువంటి ఈ స్నేహభావంలో పొందేటువంటి ఆత్మీయమైనటువంటి మేలులు, ఆత్మీయమైనటువంటి దీవెనలు మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను విధేయతను దేవునికి చూపిస్తున్నానా? నేను దేవునికి విధేయతను చూపించే దాన్ని బట్టి వాట్ ఈస్ ద రిజల్ట్? నా జీవితంలో నేను దేవునికి విధేయతగా ఉండే దానిని బట్టి ఫలితం ఏంటి? ఊరికే కేవలంగా నోటి మాటల చేత నేను విధేయురాలినిగా ఉన్నానని చెప్పుకోవడం కాదు. కనుక దీని ద్వారా నేనేం పొందాను? ప్రభువుకు దీని ద్వారా ఏం ఘనత, ఏం మహిమ వచ్చింది
అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. కొన్ని విషయాలు మనము ప్రభు నడిపించిన కొలది చూడనై ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. Romans chapter 5 and verse 19, please. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. కనుక ఈ మాటలు ఎవరిని గురించి చెప్పబడినటువంటివిగా ఉంటున్నాయంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడుతూ ఉంటున్నాయి. ఒకని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడిరి, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడిరి. కనుక ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. కనుక ఎవరి అవిధేయత వలన పాపులు చేయబడ్డారో మనం ఎరుగుతాం. కనుక ఆదాము అనగా మొదటి ఆదాము యొక్క అవిధేయత ద్వారా అనేకులు ఏం చేయబడతా వచ్చినారు? పాపులుగా చేయబడతా వచ్చారు. అందుకని 12వ వచనంలో రాయబడుతుంది, 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కనుక ఇక్కడ ఒక్క మనుషుని ద్వారా పాపము. కనుక ఈ మనుషుడు అనగా ఆదాముని గురించి చెప్పబడినటువంటి మాట. అనేకులు అవిధేయులైనారు అంటే అర్థమైందంటే ఇక్కడ అనేకులు ఏమవుతా వచ్చినారు? వారు మనం చదువుకున్నటువంటి 19 ప్రకారంగా అనేకులు పాపులుగా చేయబడతా వచ్చినారు. ఇంకో మాటలు చెప్పాలంటే ఒకని విధేయత ద్వారా అనేకులు నీతిమంతులైతే ఒకని అవిధేయత ద్వారా అనేకులు ఏంగా చేయబడ్డట్టు? అనీతిమంతులుగా చేయబడినట్టు. కనుక అనేకులు పాపులుగా చేయబడ్డట్టు, అనేకులు అనీతిమంతులుగా చేయబడినట్టు. కనుక ఇక్కడ ఒక తలంపు. కనుక ఎవరిని గురించి చెప్పబడుతుందంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి విధేయత ద్వారా అనేకులు ఏం చేయబడ్డారు? నీతిమంతులు. కనుక ఇక్కడ దీన్ని లెట్ us apply this verse to our lives. మన జీవితాలకు దీనిని అన్వయించుకుందాం. నా విధేయత ద్వారా, నేను దేవునికి విధేయత చూపించడం ద్వారా ఎంతమంది ఈ నీతి మత్వములోనికి వారు తీసుకొని రాబడతా వచ్చినారు. కనుక ఒక మనుషుని విధేయత ద్వారా అనేకులు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడినటువంటి మాట. కనుక ప్రభువారు ఎలాగున విధేయత చూపించినాడు దేవుని వాక్యంలో మనం ఎరుగుదాం. 2 మాటలు మనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. కనుక ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడగలుగుతా ఉంటున్నాం. కనుక ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమల ద్వారా ఏం నేర్చుకున్నాడంటే ఆయన విధేయతను నేర్చుకున్నాడు. కనుక ఎంతో అద్భుతమైన మాట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవుడే మానవుడిగా అవుతూ వచ్చినాడు. కనుక ఆయన ఏం నేర్చుకున్నాడు? ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆయనే విధేయత నేర్చుకుంటే హౌ మచ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మీ టు లెర్న్ ఒబీడియన్స్. ప్రభువే విధేయత నేర్చుకుంటే నేను విధేయత నేర్చుకుంటూ రావాలి. కనుక ఇప్పుడు నేను విధేయత నేర్చుకోవాలంటే అవసరమైన విషయం ఏంది? ఎలాగ యేసు ప్రభు విధేయత నేర్చుకున్నాడు? శ్రమల వలన, తాను పొందిన శ్రమల వలన. కనుక అనేక సార్లు మన జీవితంలో ప్రభు అనుమతించేటువంటి శ్రమలు, కనుక ప్రభు అనుమతించేటువంటి శ్రమలు మనల్ని ఏంగా చేస్తాయి? విధేయులుగా చేస్తాయి. అనేక సార్లు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? ఈ శ్రమల నుండి నన్ను తొలగించయ్యా అని ప్రార్థన చేస్తాం. అంటే దాని అర్థం ఏంటండి? ఈ వాక్య ప్రకారంగా శ్రమల నుండి నన్ను తొలగించు అంటే అర్థం ఏంటి? అనగా విధేయత నేర్చుకోవడము అన్నటువంటిది మనకు ఇష్టము లేదన్నటువంటి మన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వారిలాగా ఉంటాం. అనేక సార్లు ఇవి వద్దు, ఈ కష్టం వద్దు, కనుక ఈ నష్టం వద్దు అని అనేక సార్లు మనం ఏం చేస్తామంటే ఇది తీసేయ్యా, ఇది తొలగించయ్యా అంటాం. అనగా మనం విధేయత నేర్చుకోవడే దానికి ఇష్టపడం. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో మాటలు మన కొరకై రాయబడిన. అందుకొరకే గత దినాల్లో
శ్రమలను గురించి మనం ధ్యానం చేస్తూ ఒక విషయాన్ని నేర్చుకుంటూ వచ్చినాం. ఏమని నేర్చుకుంటూ వచ్చినాం? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట నేర్చుకున్నాం. చదవండి ఆ మాట. 1 పేతురు 1:6. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి, గుర్తించండి, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. చాలండి. కనుక ఇక్కడ ఒక మాట రాయబడుతున్నది. కనుక నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మీకు ఏం కలుగుతా ఉంది? దుఃఖం కలుగుతాంది. దేనికోసం అంటే ఇది అవసరమును బట్టి. గనక ప్రభు ఎరిగినటువంటి వాడు గనక అవసరమును బట్టే ఆయన ఏం అనుమతిస్తాడు? శ్రమ అనుభవిస్తాడు. అనేక సార్లు శ్రమలో మనం నిలిచి ఉండం. అది కొనగా మనం నేర్చుకుంటూ వచ్చినాం కదా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో కేవలము ప్రభునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు గాని ఏమని రాయబడుతోంది? ఆయన పక్షముగా శ్రమ పడుటయు మనకు ఆయన ద్వారా అనుగ్రహింపబడేను కదా. ఎంతో చక్కని అయినటువంటి మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాం. కనుక ఈ శ్రమ అనేటువంటిది అవసరము. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా రాయబడుతుంది, తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలుకే ఆయన శిక్షించుచున్నాడు కదా. మన మేలుకే, మన అవసరానికే. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే వి లర్న్ ఒబీడియన్స్. కనుక ఇది నేర్చుకున్నప్పుడే మన ద్వారా అనేకులైనటువంటి వారు ఏం చేయబడతారు? వారు నీతిమంతులుగా. అనగా దాని అర్థమైందంటే అనేకులను మనం ప్రభు వైపుకు త్రిప్పే వారిగా మనం ఉంటాం. అందుకొరకే ప్రభువుని గురించి మాటలు రాబడి ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడి. కనుక ఆయన విధేయత ద్వారా అనేకులని ప్రభు ఏం చేసినాడు? తన వైపుకు ఆకర్షించుకున్నాడు. కనుక తాను పొందినటువంటి శ్రమల ద్వారా. అందుకని ఈ మాట కూడా మనం చదువుతూ వస్తాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మాటలు ఉంటున్నాయి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. త్వరగా ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. గుర్తించండి, విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను. తాను అంతము వరకు తాను ఏం చూపిస్తా వచ్చినాడండి? విధేయతను చూపిస్తాడు. కనుక ఈ హంబల్డ్ హిమ్సెల్ఫ్ టు ద డెత్, ఈవెన్ టు ద డెత్ ఆఫ్ ద క్రాస్. హి వాజ్ ఒబీడియంట్. తాను విధేయత చూపిస్తూ వచ్చినాడు. కనుక దిస్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్ దట్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్. మనము అన్వయించుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి లక్షణం. కనుక ఇప్పుడు మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థనలో వెళ్ళక ముందు, ఐఎమ్ ఐ ఒబీడియంట్ టు గాడ్? నేను దేవునికి నేను విధేయునిగా ఉంటా ఉన్నాను. కనుక విధేయులంగా మనం ఉండేటప్పుడు ప్రభు ఏమిస్తాడు? మనకు శ్రమలు ఇస్తాడు. అల్టిమేట్ విజేత ద్వారా ప్రభు ఏమిస్తాడు? మనకు అనేకమైన ఆత్మల్ని ఇస్తాడు. కనుక నేను ప్రభువుకు చూపిన విధేయత ద్వారా ఎంతమంది ఆత్మలను నేను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాను. క్రైస్తవ జీవితం ఏదో మాటలతో చెప్పేటువంటిది కాదు. ఇదేదో పైన జీవించేటువంటి బ్రతుకు కానే కాదు. మనం ఎరుగుదాం కదా. ఒక మాట మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 25వ వచనం చదవండి. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళొచ్చు సమరయలో అనేక గ్రామాలలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. కనుక వాళ్ళు సమరయ గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఎంత అద్భుతమైనటువంటి మాట. కనుక వాళ్ళంతా సువార్త ప్రకటించినటువంటి సందర్భంలో ఫిలిప్పు దగ్గరికి ఒక స్వరము, ప్రభు దూత తన స్వరాన్ని వినిపిస్తా ఉంటా ఉన్నాడు. ఏంటి? నీవు లేచి దక్షిణముగా వెళ్ళు, యెరూషలేము నుండి గాజాకు వెళ్ళు పోవు అరణ్య మార్గమున కలుసుకోమ్మని ఆ మాట చెప్పినప్పుడు రాయబడుతున్న మాట ఏందండి? 26లో అతడు లేచి వెళ్ళెను. దిస్ ఈస్ ఒబీడియన్స్.
కనుక యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్. కనుక విశ్వాసము అన్నటువంటిది అనగా ఈ యొక్క ఇక్కడ మనము ఈ విధేయత అన్నటువంటిది ఎక్కడ కనపరుస్తుందంటే ఆ పనులలో మనం చూస్తూ ఉంటున్నాం. ఒబీడియన్స్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ఫెయిత్. ఇంకొక మాటలు చెప్పాలంటే విశ్వాసముతో కూడినటువంటి మీ పనిని అని మనం చెప్పవచ్చు. కనుక విశ్వాసము మనలో ఉన్నప్పుడు ఆ విశ్వాసముతో కూడిన పనిని చేయుటకు అన్ని వేళలా మనం ఎలాగనే ఉంటూ రావాలా? విధేయులుగా ఉంటూ. అతడు లేచి వెళ్ళెను అని రాయబడుతుంది. తదుపరి 29వ వచనము. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పెను. 30వ వచనం మొదటి భాగము. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి. చాలండి. చూడండి 26లో ఎవరు మాట్లాడారు ఫిలిప్పుతో? ప్రభువు దూత. 29లో ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ అయిన ఆత్మ దేవుడు. కనుక అపరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు దూత మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ మన జ్ఞాపకం చేయబడే విషయం ఏంటంటే ఏ విధము చేతనైనా ఎవరు అక్కడ ఒక ఆత్మ ఏం చేయబడాలా? రక్షింపబడాలా. కనుక ఇప్పుడు ఆ ఆత్మ రక్షించబడాలంటే వాట్ ఈస్ రిక్వైర్డ్? ద ఒబీడియన్స్ ఆఫ్ ఫిలిప్ యొక్క విధేయత అనేటువంటిది ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు మనతో మాట్లాడుట, ప్రభు ఆత్మ మనతో మాట్లాడుట. ప్రభు వెళ్ళు అంటే అతడు లేచి వెళ్ళను. ఆత్మదేవుడు పరిగెత్తి కలుసుకో అంటే తనేం చేస్తా ఉన్నాడు? పరిగెత్తి కలుసుకుంటూ ఉన్నాడు. మన జీవితంలో ఒక్కసారి పరీక్షించుకుందాం. ఎన్ని పర్యాయాలు ప్రభు మనతో మాట్లాడి ఉంటాడు, ఎన్ని పర్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిచ్చి ఉంటాడు. కనుక ఎన్ని పరిస్థితుల్లో ప్రభు మనతో తన యొక్క మెల్లని స్వరాన్ని వినిపిస్తూ వచ్చింటాడు. ఆర్ వి ఒబీడియంట్? మనం విధేయులుగా ఉంటున్నామా? మన అవిధేయత ద్వారా ఇంకా అనేకులు ఎలా ఉన్నారు? పాపులుగానే ఉన్నారు, అనీతిమంతులుగానే ఉన్నారు. కనుక ప్రభు ఈ రాత్రి మన జ్ఞాపకం చేసేటువంటిది నిజమైనటువంటి స్నేహితునిగా, ఇఫ్ యు ఆర్ ట్రూ ఫ్రెండ్ టు అవర్ లార్డ్, మన ప్రభువుకు మనం నిజమైనటువంటి స్నేహితులంగా ఉంటే మనం ఏం చేయాలా? ప్రభువు చెప్పింది చేయాలా. అనగా ఆయన ఆజ్ఞాపించు వాటిని మనం చేయాలి. తద్వారా ఏం చేయాలా? ఆ విధేయత ద్వారా అనేకులను మనం ఏం చేయాలా? రక్షణలోనికి నడిపించేటువంటి వారిగా ఉండాలి. ఇది ప్రభువుని గురించి చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి మాటలుగా మనం ఇదివరకు చదువుకుంటూ వచ్చినాం. అనేకులైన కుమారులను మహిమలోనికి తెచ్చుటకు కదా ప్రభు ఏం చేస్తా వచ్చినాడంటే తన కుమారుని ఆయా శ్రమల గుండా నడిపిస్తా వచ్చాడు. హెబ్రీ 2:10 రాయబడతా ఉంది. చదవండి ఆ మాట. హెబ్రీ 2:10. Hebrews 2:10 ప్లీజ్. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇక్కడ చెప్పబడతా ఉంది. కనుక మనం కూడా ఈ మార్గంలో మనం వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటాం. మన ద్వారా ప్రభు యొక్క ఉన్నతమైన కోరిక ఏంటంటే అనేకులైనటువంటి కుమారులను ఎక్కడికి తీసుకురావాలా? మహిమలోనికి తీసుకురావాలి. కనుక త్రూ అవర్ ఒబీడియన్స్ వి కెన్ విన్ సోల్స్. కనుక ప్రభువుకు మనం విధేయత చూపించడం ద్వారా, ఆయన అనుమతించిన మార్గంలో వెలుట ద్వారా మనం అనేకులను ప్రభు వైపుకు త్రిప్పగలము. ఇది మొదటి తలంపు. రెండవదిగా యోహాను లేఖన భాగ్యమే తిరిగి మనం జ్ఞాపకం చేయబడతా ఉంటున్నాం. 5వ వచనం, జాన్స్ గాస్పెల్ 2:5. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 11వ వచనం, గలిలయలో దానికంటే ముందుగా 9వ వచనం, 8వ వచనం అండి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. 11వ వచనం, గలిలయలోని కణాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. రెండో విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇది ఈ వృత్తాంతం మనకందరికి బాగా తెలిసినటువంటిదే. ఏంటిదది అనగా ఇక్కడ రాయబడినటువంటి మాట, ప్రభు తల్లి మాట్లాడుతున్నప్పుడు ప్రభు అంటా వచ్చినాడు, నా సమయము ఇంకా రాలే. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు ఏది చేసినా తండ్రి యొక్క సంకల్పము చొప్పున
తండ్రి చిత్తము చొప్పున సమస్తమును జరిగించేవాడు. ఎట్లా పడితే అట్లా చేసేటువంటి వాడు కానే కాదు. కనుక దేవుని చిత్తం ఎరిగి అలాగునే చేస్తాడు. దేవుని చిత్తం ఎరిగి అలాగు చేయని వానికి అనేకమైన దెబ్బలు తగులును. కనుక దేవుని చిత్తం ఎరిగి చేయుట మన ప్రభు ద్వారా మనం నేర్చుకునేటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలుగా ఉంటున్నాయి. కనుక ఇప్పుడు ఆ యేసు ప్రభు వారి తల్లి ఏం చేసిందంటే, ఇప్పుడు ప్రభు తన కుమారుడు తండ్రి చిత్త ప్రకారంగా సమస్తం జరిగిస్తాడని ఆమె ఎరిగి అక్కడ ఉన్న పరిచారకులను చూసి ఏమంటా ఉంది, ఆయన మీతో చెప్పునది. కనుక ఆ కుమారుడు ఏదో ఒకటి మీతో చెప్తాడు, మీరు దానిని అంటే దాని అర్థమైంది ఏంటి? దాని అర్థమైంది ఆయన మీతో చెప్పునది చేయుడు అంటే ఆయన మాటకు. ఇక్కడ ఇంకో తలంపు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక నా కుమారుడు ఏం చెప్తాడు? ఏదంటే అది చెప్పడు, తనకు ఇష్టమైనది ఏదో అదే చెప్తాడు. కనుక మై సన్ విల్ టెల్ యూ వాట్ ప్లీజెస్ హిమ్. కనుక ఆయనకి ఇష్టమైనది చెప్తాడు. కనుక ఇప్పుడు మీరేం చేయాలా? ఆయనకి ఇష్టమైన దానిని మీరు చేయాలి. అది ఇక్కడ ఉండేటువంటి దాగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సత్యముగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకొరకే ప్రభు యొక్క జీవితంలో కూడా మనము చూడగలుగుతూ వస్తాం. యేసు ప్రభు వారు తన జీవితంలో ఎల్లప్పుడూ ఏం చేస్తా ఉన్నాడు? ఆయన తండ్రి ఇష్టమును నెరవేరుస్తాడు. చిత్తము మాత్రమే కాదు, తండ్రి యొక్క ఇష్టమును ఆయన. చదవండి ఆ మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. జాన్స్ గాస్పుల్ 8:29. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఆయనకి ఇష్టమైన కార్యమును ఎప్పుడు చేయుదును? ఎల్లప్పుడూ చేయుదును అనగా దాని అర్థమైందండి, కుమారుడు తన యొక్క జీవితం అంతటిలో అన్ని వేళల్లో అన్ని కోణాల్లో తండ్రి యొక్క చిత్తం మాత్రం కాదు, తండ్రి ఇష్టమును నెరవేర్చేటువంటి వాడుగా ఉంటుంది. కనుక ఇక్కడ రెండవది ప్రభు మనకు జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే, ఆయన మాటకు విధేయడం మాత్రమే చూపడం మాత్రమే కాదు, కానీ రెండవదిగా ఆయనకు ఇష్టము పుట్టించు, ఆయనకు సంతోషము పుట్టించు మాటను మనం ఏం చేయాలా? నెరవేర్చేటువంటి వారంగా ఉండాలి. అందుకొరకే మనం ఎరుగుదాం కదా, ఆయనకు ఇష్టము పుట్టించేది. ఇంకో మాట చెప్పాలంటే ఆయనకు అనుకూలమైనటువంటిది. ఇంకొక మాట చెప్పాలంటే దేవునికి ఏది అనుకూలమో ఆయన మనకు సెలవిస్తాడో దాన్ని మనం ఏం చేయాలా? దానికి విధేయత చూపించాలి. అది ప్రభు జ్ఞాపకం చేస్తా ఉంటుంది. అందుకొరకే 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన ముగించగానే, ప్రార్థన చేయగానే ప్రభు ఏమంటా ఉన్నాడు సొలొమోనుతో? 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, సొలొమోను చేసిన ప్రార్థన యెహోవాకు అనుకూలమైన. ఇంగ్లీష్ లో ఏం రాయబడిందంటే ద స్పీచ్ ప్లీజ్డ్ హిమ్. కనుక ఆ సొలొమోను చెప్పినది ప్రభువుకి ఎలాగుంటా వచ్చింది? అది ఎంతో సంతోషాన్ని, ఇష్టాన్ని కలిగించేదిగా ఉంటా ఉన్నది. కనుక ప్రభు మన జీవితంలో ఇది కోరేటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక ఆయన మీతో చెప్పునది చేయ. కనుక ఆయన ఆ ప్రభు సంతోషకరమైన మనతో చెప్పినప్పుడు మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఏం చెప్పినాడు ప్రభు వారికి? ఏం చెప్పాడు? 8వ వచనంలో 7వ వచనంలో ఒక మాట అన్నాడు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. మొట్టమొదటిగా ఏం చెప్పాడు ప్రభు వారికి? ఆ బాణలను నీళ్లతో నింపుడి. తర్వాత రెండవదిగా ప్రభు ఏం చెప్పాడు వారితో? 8వ వచనం. ఇప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా ఏమన్నాడు? నింపుడి అన్నాడు. మొట్టమొదటిగా నింపుడి అన్నాడు. తర్వాత నింపిన తర్వాత వారు అంచుల మట్టుకు నింపారు. తర్వాత ఏమంటా ఉన్నాడు? మీరేం చేయండి, వాటిని మీరిప్పుడు ముంచి తీసుకొని పోండి. నింపుడి, తీసుకొని పోండి. ఇదే ప్రభు వారికి చెప్పింది. వాళ్ళు ఏం చేసినారు? ఆ ప్రకారమే వాళ్ళు చేసినారు. దాని ద్వారా వచ్చినటువంటి రిజల్ట్ ఏంది? 11వ వచనంలో ఏమొచ్చింది? గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచింది. ఏమొచ్చింది?
దేవుని మహిమ ఏం చేయబడతా ఉంది? బయలుపరచబడతా ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రభు మన జీవితాల ద్వారా, కనుక ప్రభువుకు మనం విధేయత చూపించడం ద్వారా, ప్రభువు చెప్పినట్లు మనం చేయటం ద్వారా, ప్రభువును సంతోషపెట్టడం ద్వారా, ప్రభువుకు ఇష్టమైన కార్యమును మనము చేయటం ద్వారా మన ద్వారా ప్రభు ఏం తీసుకొని వస్తాడండి? తన మహిమను ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. గాడ్ విల్ రివీల్ హిస్ గ్లోరీ త్రూ అవర్ లైఫ్స్ ఎక్సెప్ట్ వి ఆర్ ఒబీడియంట్. మనం విధేయులుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాము? దేవుని యొక్క మహిమను మనము బయలుపరుస్తాం. కనుక ఇప్పుడు మన జీవితంలో ఒకసారి ప్రశ్నించుకుందాం. నా జీవితం ద్వారా, నేను ప్రభువుకు విధేయత చూపడం ద్వారా హౌ మచ్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ త్రూ మీ. ఎంతగా దేవుని యొక్క మహిమ నా జీవితం ద్వారా ఏమైంది? బయలుపరచబడింది. దేవుని మహిమను గురించి గత దినాలు 2 మాటలు మనం వింటూ వచ్చినాం. ఏందండి దేవుని యొక్క మహిమ అంటే? దేవుని మంచితనం అంతా దేవుని మహిమ. రెండవదిగా దేవుని మహిమ ఎవరండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక ఇప్పుడు నా జీవితం ద్వారా దేవుని మంచితనము ఎంతగా బయటపడతాడు, నా జీవితం ద్వారా దేవుని మంచితనము ఎంతగా బయలుపరచబడతా ఉంది. లేకపోతే ఇంకా నా చెడుతనమే, ఇంకా నా చెడు తలంపులే, ఇంకా నా చెడు ఆలోచనలే, ఇంకా నా దుష్ట మార్గాలే ఒకవేళ నా జీవితంలో ఇంకా నేను కలిగి ఉంటున్నానా? కనుక మన జీవితాల్లో పరీక్షించుకోవలసినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. కనుక మన జీవితాల ద్వారా ఏం చేయాలండి? ప్రభు యొక్క మహిమను బయలుపడతారు. రెండవది, కనుక మహిమ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హౌ మచ్ ద సన్ ఆఫ్ గాడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రివీల్డ్ త్రూ మీ. ఎంతగా యేసు ప్రభు వారు నా జీవితం ద్వారా బయలుపరచబడ్డాడు అనగా ఎంతగా నేను ఆయన్ని ఎక్స్ప్రెస్ చేసినాను. నా మాటల్లో ఎంతగా యేసు ప్రభుని చూపించాను, నా తలంపులలో ఎంతగా యేసు ప్రభుని చూపించాను, నా ఊహల్లో ఎంతగా యేసు ప్రభుని నేను చూపించాను. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ప్రభు మనకు బోధిస్తా ఉన్నాడు. కనుక ఎవరైతే యేసు ప్రభుని బయలుపరుస్తారో, ఎవరైతే దేవుని మంచితనాన్ని బయలుపరుస్తారో వారే నిజంగా ప్రభువునకు ఎవరండి? వారు స్నేహితులు. ప్రభువుకు విధేయత కనుపరిచేటువంటి వారి ద్వారానే ప్రభు ఏం చేస్తాడంటే తన మహిమను బయలుపరుస్తాడు. మనం ఎరుగుదాం. ఏలీ దినాల్లో ఏం జరుగుతూ వచ్చింది? మొదటి సమయంలో 4వ అధ్యాయంలో ఈకాబోదు అనగా అర్థం ఏంటంటే గాడ్స్ గ్లోరీ ఇస్ డిపార్టెడ్. ప్రభావము ఇశ్రాయేల్లో నుండి ఏమైంది? వెడలిపోయింది. కనుక మన జీవితాల నుండి దేవుని మహిమ వెడలిపోయిందా, లేకపోతే దేవుని మహిమ బయలుపరచబడిందా? మనమే దానికి మనకు ఎవరు చెప్పని అవసరంలే. కనుక ప్రభు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తాడు. మనం ఎరుగుదాం కదా. పోయినటువంటి ఆ మహిమ, పోయినటువంటి ప్రభావము తిరిగి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులోనికి తీసుకుని వచ్చుట కొరకై ప్రభు ఎన్ని సాధనాలు వాడుకున్నాడు? 4 సాధనాలు. మనకు తెలుసు. దైవజనుడు భక్త్ సింగ్ గారు రాసినటువంటి పుస్తకం ద రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ తిరిగి వచ్చుట ఎవరితో ఆరంభించబడింది? హన్నాను దేవుడు ఉపయోగించుకున్నాడు. తర్వాత కుమారుడు సమూయేలుని ఏర్పరచుకున్నాడు. తర్వాత దావీదును ఏర్పరచుకున్నాడు. తర్వాత సొలొమోను. ఎప్పుడు? సొలొమోను ఆలయం కట్టించినప్పుడు మనం మెరుగుదాం. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా సొలొమోను ఆలయం కట్టించినప్పుడు ఏం తిరిగి వచ్చింది? దేవుని మహిమ తిరిగి వచ్చింది. మన జీవితంలో చాలా అవసరమైనటువంటి మాట. కనుక విధేయత అనేటువంటిది కనుక దేవుని మహిమను తిరిగి వచ్చేదిగా చేస్తుంది. మోషే జీవితంలో కూడా అది మనం చూడగలుగుతాం. ఒక మాట చదువుదామండి. యెషయా గ్రంథం నిర్గమకాండము 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయము. కనుక అనేకమైన వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. చాలా చోట్ల ఒక మాట మనం చదవం. 16వ వచనం చదవండి. మోషే ఆ ప్రకారం చేశాను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. 33వ వచనం. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణం ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగ మోషే పని సంపూర్తి చేశాడు. మోషే పని ఎలాగున సంపూర్తి చేసినాడు?
యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారముగా. కనుక ఈ అధ్యాయంలో పదే పదే అనేక సార్లు మనం చూడగలుగుతాం. వాట్ ఈస్ ద రిజల్ట్? 34వ వచనం, 35వ వచనం త్వరగా. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. చాలండి. కనుక ఇక్కడ రాయబడుతా ఉంది, ఎప్పుడైతే మోషే దేవుడు చెప్పిన ప్రకారంగా చేసినప్పుడు యెహోవా తేజస్సు మందిరమును, ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఫిల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. కనుక మనం ఎరుగుదాం, ఈ మాటలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. కనుక పోయినటువంటి మహిమ మానవుడు పాపం చేయడం బట్టి మనం ఎరుగుదాం కదా. ఆది కాండములో మనం ఎరుగుదాం. కనుక మొదటి అధ్యాయాలలో మనము చూస్తూ వచ్చినప్పుడు ఆదాము చేసినటువంటి పాపం ద్వారా ఆది కాండం ఎట్లా ఎండ్ అవుతా వచ్చింది? ఆది కాండం ఎలా ఎండ్ అవుతా వచ్చింది? యోసేపు ఎముకలతో అనగా మరణము జ్ఞాపకం చేయబడతా ఉంది. నిర్గమ కాండము కూడా అనగా ఫరో ఆ యొక్క బిడ్డల్ని చంపేటువంటి ఆ స్థితిలో ఉన్నప్పుడు తదుపరి మనం ఎరుగుదాం, మోషే దేవుని యొక్క పిలుపునకు మొట్టమొదటిగా సాకులు చెప్పినను తర్వాత అప్పగించుకున్నప్పుడు విధేయత చూపించినప్పుడు ఏమి ఈ 40వ అధ్యాయం నిర్గమ కాండం ఎట్లా ఎండ్ అవుతా వచ్చింది? దేవుని మహిమ. అవిధేయత ద్వారా మరణము, విధేయత ద్వారా మహిమ ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాం. కనుక మన జీవితాలు చూసుకుందాం, ఒకసారి పరీక్షించుకుందాం. ఏ పరిమాణంలో నేను నా ప్రభువునకు ఏం చేస్తా ఉన్నాను? విధేయత చూపిస్తా ఉన్నాను. ఎంతగా ప్రభువు బయలుపరచబడతా ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలా సార్లు మనం విధేయత చూపించి మనమే బయలుపరుచుకుంటా ఉంటాం. వి ట్రై టు ఫోకస్ అవర్ సెల్స్, మనంతకు మనమే కదా. అందుకొరకే ఈ ఆన్లైన్ అంటే చాలా నాకు ఇష్టం లేకుండా ఉండేది చాలా దినాల వరకు. ఇంకా స్థానికంగా ఉండేటువంటి సంఘంలో ఉండేటువంటి వాళ్ళకి వేరేది ఏది లేదు కదా అన్నటువంటిది ప్రభు ఆ తలంపు ఇచ్చినప్పుడు మాత్రమే ఇది చేయటకు. ఎందుకంటే కనబరుచుకోవడం, మనల్ని మనం కనబరుచుకోవడం అన్నటువంటిది తద్వారా ఎంతో అనగా మనం ఏం తీసుకొని వస్తామంటే మరణాన్నే తీసుకొని వస్తాం. కనుక మన జీవితంలో ప్రభువును కనపరచాలా, ప్రభువును బయలుపరచాలా అన్నప్పుడు మన జీవితాల ద్వారా ఏం తీసుకొని వస్తాము? దేవునికి మహిమను తీసుకొని వస్తాం. గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ మన జీవితంలో, నెవర్ వి షుడ్ రాబ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఎన్నడూ ఎక్కడ కూడా దేవుని మహిమను మనం ఏం చేయకూడదు? దొంగిలించకూడదు. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానంలో ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు. కనుక ఇది ప్రభు ఈ ఒబీడియన్స్ ద్వారా మనకు నేర్పిస్తా ఉంటాం. కనుక మన జీవితాలను పరీక్షించుకుంటూ వస్తాం. ఇది రెండవది. కనుక మహిమ ద్వారా అనేకులు ప్రభుని ఎరుగుట, విధేయత ద్వారా అనేకులు ప్రభుని ఎరుగుట. రెండవదిగా విధేయత ద్వారా అనేకులు మహిమను పొందుట, మహిమ బయలుపరచబోట. మూడవది దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. వాట్ ఎ వండర్ఫుల్ టెస్టిమనీ. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను. కనుక ఆ దర్శనం, ఏ దర్శనం అది? హెవెన్లీ విజన్, పరలోకపు. ఓ కింగ్ అగ్రిప్ప, ఐ వాజ్ నాట్ డిసోబీడియంట్ టు దట్ హెవెన్లీ విజన్. పరలోకము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. మనం ఎరుగుదాం కదా. ఆ దర్శనం ఎక్కడ ఆరంభించబడింది? ఈ దర్శనం అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో. ఏమి ఆ దర్శనంలో ఏమి? ఎన్నో విషయాలు మనం చూడగలుగుతాం. కనీసం అంటే ఒక 12 విషయాలు. అయితే ఇప్పుడు వాటన్నిటి మనం చూడటం లేదు. కనుక ఏవేవైతే కనుక అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయంలో కనీసం 12 విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తా వచ్చినాడు. వాటన్నింటిలో పౌలు అపోస్తలుడు అంతము వరకు ఏం చేస్తా వచ్చినాడు? నమ్మకంగా ఉండి. హి వాస్ ఒబీడియంట్ టు ద హెవెన్లీ విజన్, ద ఫస్ట్ విజన్.
మొట్టమొదటిగా ఏ దర్శనం అయితే ప్రభు ఇస్తా వచ్చినాడో ఆ దర్శనానికి తను ఏం చేస్తా వచ్చినాడు? విధేయత చూపిస్తా వచ్చినాడు. కనుక అక్కడి నుండి అందుకొరకు ఒక మాట మాత్రం చదువుదాము. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును. ఇది ప్రాముఖ్యమైనది. కనుక ఇది మొట్టమొదటి దర్శనం నుంచి పౌలు అపోస్తలుడు తాను నేర్చుకున్నటువంటిది. ఏం నేర్చుకున్నాడు? ఏమి నీకు తెలుపబడునో దానినే చేయుట. గనక ఏమి చేయవలనో అది ప్రభువు ద్వారా తెలుసుకొనుట. అంటే దాని అర్థమైంది డోంట్ మేక్ యువర్ ఓన్ ప్లాన్స్. నీ స్వంత ఏర్పాట్లు నువ్వు ఏం చేయవద్దు, చేసుకోవద్దు. కనుక ప్రభు యొక్క ప్లాన్ లో, ప్రభు యొక్క ఏర్పాట్లో ఉండు, ప్రభు యొక్క చిత్తములో ఉండు. ప్రభు ఏం చెప్తాడో అది చేసేదాని కొరకే, అనగా విధేయత చూపించు. అందుకొరకే పౌలు అపోస్తలుడు ఆరంభంలో మొట్టమొదటిగా ప్రభు తను దర్శించిన దమస్కు మార్గంలో ఏం నేర్చుకున్నాడు? ఈ పాఠం నేర్చుకున్నాడు. ఆయన చెప్తే నేను చేయాలి, ఆయన చెప్పకపోతే నేను చేయాలి. అనేక సార్లు మనం ప్రయత్నం చేస్తాం. ఏం ప్రయత్నం చేస్తాం మనం? ఆయన చెప్పకపోయినా చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అందుకని దేవుని వాక్యంలో చాలా సార్లు మనం చూసినాం. అయినప్పటికీ మన సందర్భం, మన సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళా చదువుదాం మనం. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయా ప్రదేశముల ద్వారా వెళ్లిరి. లుసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూడండి, ఇక్కడ మనం చూస్తే వారు ఆసియాలో వాక్యము ప్రకటించకూడదని పరిశుద్ధాత్ముడు వారిని ఆటంకపరిచాడు కదా. కనుక వారు ఏం చేసి ఉండాలి? అక్కడ ఆగిపోయి ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? తిరిగి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏంటి? వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా చెబుతాడా? వారు ఆయా ప్రదేశాల గుండా వాళ్ళు వెళుతూ వచ్చినారు. 8వ వచనంలో మనం 7వ వచనంలో చూస్తూ వచ్చినాం. యేసు యొక్క ఆత్మ వారిని దాటి వారిని వెళ్ళనీయలేదు. 8వ వచనంలో అంతటా వారు ముసియా దాటిపోయి త్రోయకు వచ్చిరి. కనుక ఇక్కడ మనం ఎరుగుదాం. కనుక ఇప్పుడు ఆయా ప్రయత్నం చేసినా గాని కూడా ప్రభు వారిని ఏం చేస్తా వచ్చినాడు? నేనేం చెప్తానో అదే మీరు చేయాలా. ఎక్కడ మీరు వాక్యం చెప్పాలనో అక్కడే వాక్యం చెప్పాలా. నేను మిమ్మల్ని ఎక్కడికి పంపుతానో అక్కడికే పోవాలా. డోంట్ మేక్ యువర్ ఓన్ ప్లాన్స్. దావిజనుడు భక్సింగ్ గారికి ఆరంభంలో సేవ కొరకైనటువంటి పిలుపులో ప్రభు చలవించినటువంటి మాటలుగా ఇవి ఉంటా ఉన్నాయి. కనుక అపోస్తలుడైన పౌలు జీవితంలో దీన్ని మనం చూడగలుగుతూ వస్తా ఉన్నాం. కనుక ఇక్కడ మనము ఎరిగినటువంటి సత్యం ఏంటంటే, వారు ఎప్పుడైతే when they obeyed to the spirit of God, దేవుని యొక్క ఆత్మకు వారు విధేయత చూపించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? మనం ఎరుగుదాం. చదవండి 9-10 వచనాలు. అపోస్తల కార్యములు 16-9-10 వచనాలు. మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేస్తేమి. ఎంత అద్భుతమైనటువంటి మాట! వారు ఎప్పుడైతే త్రోయలోనికి వచ్చారో, త్రోయలో ఆ రాత్రి ఏంటి పౌలుకి ఏం కలిగింది? ఓ దర్శనం. మాసిదోనియా దేశస్థుడు నిలిచి ఏం చేయమంటున్నాడు? మాకు సహాయం చేయమని. కనుక 10వ వచనంలో ప్రభు వారి యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరిచి మాసిదోనియాకు సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడు. కనుక ఈ మాటల్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. కనుక
ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ప్రభు చెప్పినది మనం చేసినప్పుడు, కనుక ప్రభు మనకు చూపించినటువంటిది ఆ మార్గంలో మనం నడిచినప్పుడు మన ద్వారా దేవుని యొక్క రాజ్య సువార్త ఎక్కడికి అనేకమైనటువంటి స్థలాలకు విస్తరింపబడుతుంది. ఇది ప్రభు యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అందుకొరకే ప్రభు తన శిష్యులతో అంటూ వచ్చినటువంటి మాట అపోస్తుల కార్యంలో 1:8 మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులే. యు ఆర్ నాట్ ఫర్ వన్ ప్లేస్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి కూడా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయా సమయాల్లో మనం ఎరుగుదాం కదా. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో, లూకాసు వార్తలో మనం ఆయా స్థలాల్లో మనం ఎరుగుదాం. వారందరూ వచ్చి అందరు మిమ్మల్ని వెతుకుతా ఉన్నారు, అందరు మిమ్మల్ని కలుసుకొని ఉండారంటే ప్రభు ఏమంటా వచ్చినాడు, నేను ఇతర గ్రామములలో కూడా సువార్త ప్రకటించాలి, నేను ఇతర పట్టణములలో కూడా సువార్త ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడి. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎందు నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎందు నిమిత్తమే పంపాడు అన్నటువంటి గురి మనం కలిగి ఉంటే మనం ఎలా చేస్తాం, ఎక్కడికి పోవాలా ప్రభా, ఏం చేయాలా ప్రభా అని ప్రభు దగ్గర మనం అడుగుతాం. అప్పుడు ప్రభు మనల్ని ఏం చేస్తాడు, పంపిస్తాడు. గనుక అదే మొట్టమొదటిగా మొదటి దర్శనములో ఆ దర్శనమునకు, పరలోకము నుండి ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు కనుక పౌలు ఎంత ఖచ్చితంగా దేవుని దర్శనములో నిలవబడి ఉంటూ వచ్చినాడో, దేవుడు పౌలుకు అనేకమైన ఏమిచ్చినాడు. కనుక Paul had many visions and revelations because of his obedience. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక అనేక సార్లు మనకు వాక్య ప్రత్యక్షత ఉండదు, అనగా దేవుని ప్రత్యక్షత ఉండదు, దేవుని స్వరము యొక్క ప్రత్యక్షత ఉండదు, దేవుని జ్ఞానం యొక్క ప్రత్యక్షత ఉండదు, దేవుని శక్తి యొక్క ప్రత్యక్షత ఉండదు. కారణం ఏంటి? అవర్ డిసొబీడియన్స్, మన యొక్క అవిధేయత. మన అవిధేయత ద్వారా మనము ఏమాత్రం కూడా ఆత్మీయంగా ముందుకు కొనసాగలేము. కనుక పౌలు జీవితం ద్వారా మనం నేర్చుకుంటాం. ఎంత అద్భుతమైన పరిచర్యను తాను గావిస్తూ వచ్చినాడు. ప్రభు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తా వచ్చినాడు. ప్రభు చిత్తం ఎరిగి అలాగునే చేస్తా వచ్చినాడు. కనుక మూడవది, ప్రభు మనకు జ్ఞాపకం చేసేటువంటి సత్యముగా ఇది ఉంటున్నది. ఏంటది? ప్రభు మనకు చెప్పినటువంటి దర్శనమునకు, చూపించిన దర్శనమునకు మనము విధేయులుగా ఉంటున్నాం. ఏం దర్శనము? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ విజన్ గాడ్ హెస్ గివెన్ టు దిస్ ఎండ్ టైమ్ బిలీవర్స్ లైక్ వి? మనలాంటి ఈ చివరి కాలపు ఈ యొక్క విశ్వాసులకు దేవుడిచ్చిన గొప్ప దర్శనం ఏం తెలుసా అండి? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ విజన్ వి హ్యావ్? గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమునకు మించిన దర్శనం లేదు. అందుకొరకే మనం ఎరుగుతాం కదా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుచుందురు. వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. అందుకొరకే ఆ సామెతలు 29వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడుతున్నాయి. దేవోక్తి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజన్? దర్శనం అన్నటువంటి మాటకు అర్థమైందండి, గాడ్స్ వర్డ్, దేవుని యొక్క దేవోక్తి, దేవుని యొక్క వాక్కు అన్నటువంటిది. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మన జీవితంలో మనం కలిగి ఉంటున్నాం. మన ద్వారా గాడ్స్ వర్డ్ మస్ట్ బి రివీల్డ్ అండ్ రిలీజ్డ్. కనుక ఇది విడుదల కావించబడాలా, అది బయలుపరచబడుతూ రావాలి. తద్వారా ఆత్మీయంగా అనేకులు మేలు పురికొల్పును పొందేవారు. అందుకొరకే పౌలు మొదటి మిషనరీ, రెండవ మిషనరీ, మూడవ మిషనరీ, అనేకమైనటువంటి చోట్లకు తాను వెళ్లి సువార్తను ప్రకటించేవాడిగా ఉంటాడు. కనుక ఇక్కడ మూడవదిగా మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు మనల్ని కోరుతాం. మన ద్వారా ఏం కావాలా? మనకాల దేవుని కార్యము నిర్వహించబడాలి, దేవుని పని జరిగించబడాల, ప్రభువు చెప్పినటువంటిది మనము చేస్తూ రావాలి. అప్పుడు సంఘాలు విస్తరిస్తూ వస్తాయి. అది ఆ మాటలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. నాలుగవదిగా అబ్రహాము యొక్క జీవితంలో మనం చూడగలుగుతూ వస్తాం. 12వ అధ్యాయము
మొదటి 4 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. తలంపు ఏంటంటే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. కనుక ఇది అద్భుతమైన మాట. గద్దినాలు ఇంకో మాట కూడా మనం చదవచ్చు, అది కూడా చదవండి. హెబ్రీ పత్రిక 11:8, హీబ్రూస్ 11:8. హీబ్రూస్ 11:8. దీనిని బట్టి హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసము బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలువెళ్ళను. కనుక రాయబడుతున్న మాట, అబ్రహాము విశ్వాసమును బట్టి అబ్రహాము ఆ పిలుపునకు బై ఫెయిత్ హి వాజ్ ఒబీడియంట్ టు ద కాల్ కదా. కనుక ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం, అబ్రహాము విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడతా ఉన్నాడు. చాలా సార్లు మనం ఇది ముందు కూడా ధ్యానిస్తూ వచ్చినాం. కనుక అబ్రహామునకు దేవుడు 10 పర్యాయములు ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. 10 పర్యాయములు అబ్రహాముతో శ్రేష్టమైన మాటలు సెలవిస్తా వచ్చినాడు. కనుక ఆ 10 పర్యాయములు అబ్రహాములో మనం ఏమి చూడగలుగుతాం, నేర్చుకోగలుగుతామంటే అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు, విధేయత చూపిస్తూ వచ్చినాడు. అనగా అబ్రహాము ఎన్నడూ కూడా ఏం చేయలే, దేవుని ప్రశ్నించాల. He never questioned God. It is a total submission, implicit obedience. కనుక ప్రభువుకు అంతటి ఏ యొక్క ప్రశ్న లేకుండా బేషరతుగా అబ్రహాం ఏం చేస్తా వచ్చినాడు, విధేయత చూపిస్తూ వచ్చినాడు. వాట్ ఈస్ ద రిజల్ట్? బ్లెస్సింగ్స్. దాని ద్వారా పొందినటువంటిది ఏంది? ఆశీర్వాదాలు. ఎవరు పొందినారు దాని ద్వారా ఆశీర్వాదాలు? నువ్వు నేను కూడా పొందినాం. అబ్రహాం ఆదినం చూపించిన విధేయత ద్వారా, యేసు ప్రభువారు చూపించిన విధేయత ద్వారా మనం ఆశీర్వాదం పొందినాం. అబ్రహాం చూపించిన విధేయత ద్వారా మనం కూడా ఏం పొందినాము? ఆశీర్వాదం పొందినాం. ఎక్కడ రాయబడింది అది? గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం చదవండి, 13 నుంచి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. చాలండి. కనుక మనం అక్కడ చూస్తూ వస్తే అబ్రహాం ఏం పొందుతూ వచ్చినాడో ఆ ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకు కూడా లభిస్తూ వచ్చింది. అందుకొరకే ఇక్కడ మనం చదివిన మాటల్లో ఒక మాట 12వ అధ్యాయము 3వ వచనంలో రాయబడుతుంది, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు. భూమిలో ఎన్ని వంశాలు ఉన్నాయో అబ్రామా నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. కారణం ఏంటి? ఎందుకు? అబ్రాము విధేయత చూపిస్తూ వచ్చినాడు. అన్ని వదిలిపెట్టేశాడు అబ్రహాం. కనుక తనకు కలిగి ఉన్నటువంటివన్నీ వదిలిపెట్టేశాడు. ప్రభును వెంబడించేదానికి ఆరంభించాడు. పిలుపునకు లోబడ్డాడు. ఎన్ని దీవెనలు. కనుక అబ్రామే కాదు పొందినాడు దీవెనలు కదా. అన్ని వదిలిపెడితే అబ్రాహం పూర్ మ్యాన్ అనుకుని ఉంటారు వాళ్ళు. 13వ అధ్యాయంలోనే ఏం రాయబడింది? అబ్రాహం ఎవరంట? అబ్రాహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై. కనుక ప్రభువును విడిచిపెడితే, ప్రభు చెప్పినట్టుగా చేస్తే మనం బికారులం అయిపోతాం అనుకుంటాం. నెవర్ కదా. ఒకవేళ అయినా కూడా పర్వాలే, ప్రభు మాట అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కనుక దేవుడు అంటా ఉన్నాడు, దే కన్సిడర్ అబ్రహాం as a great king, as a great rich man. కారణం ఏంటి? ఒబీడియన్స్. తన ద్వారా అనేకులకు 5 రాజులను ఓడించి వచ్చినప్పుడు, అనగా
అక్కడ ఉండేటువంటి స్థానికమైనటువంటి రాజుకు తాను ఏం కలిగిస్తా వచ్చినాడు? ప్రభువుకు విధేయత చూపించడం ద్వారా ఎంత గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడో తన జీవితం ద్వారా రుజువుపరుస్తా వచ్చినాడు. ఇది 4వదిగా ప్రభు మనకు నేర్పిస్తా ఉంటున్నాడు. త్రూ ఒబీడియన్స్ వీ హ్యావ్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ అండ్ గివ్ బ్లెస్సింగ్స్. ఇది ప్రాముఖ్యమైన. మనం పొందడం మాత్రమే కాదు. ఇతరులు యోసేపు పొతిఫరు అను వారి ఇంట ఉన్నప్పుడు పొతిఫరు ఏం గుర్తించినాడు? యోసేపును బట్టి. ఇట్స్ బికాస్ ఆఫ్ జోసెఫ్ కదా. అంటే వాళ్ళు గుర్తిస్తూ వచ్చినారు. అంటే యోసేపు యొక్క జీవితం, యోసేపు యొక్క దైవభక్తి, యోసేపు యొక్క విధేయత, వీటన్నిటి నడవడిక, వీటి ద్వారా ఏం పొందుతూ వచ్చినారు? వాళ్ళు ఆశీర్వాదం పొందుతూ వచ్చినారు. కనుక యాకోబు లాబాను తన మామ ఇంట్లో ఉంటూ వచ్చినాడు. లాబాను తెలుసుకున్నాడు. ఎటో తెలుసుకున్నాడు? లాబాను ఆ యాకోబును బట్టి ఆశీర్వదించబడ్డాడని ఎటో తెలుసుకున్నాడు? శకునం చూసినాడు. స్ట్రేంజ్ క్యారెక్టర్ అది కదా. కొంతమంది ఇది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని ఈ దినాల్లో బైబిల్ శకునాల కాలకుడి దగ్గర కూడా వెళ్తారు. వాళ్ళు ఆడిపోతే మాకు చెప్తారండి ఇది అని అనేక సార్లు కదా. ప్రభు అన్ని మనకు బయలుపరిచినాడు. ఇంకొకళ్ళని కాదు అడగాల్సింది. పాత దినాల్లో ప్రవక్త దగ్గరికి వెళ్ళేవాడు. ఈ దినాల్లో ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం ప్రకారంగా దేవుడు తన చిత్తమును గురించి ఆ మర్మం మనకు నీకు తెలియడం లేదంటే నువ్వు ప్రభులో లేవు. నీకు అర్థం కావడం లేదంటే నువ్వు ప్రభువుకు సరైన స్థానం ఇవ్వలే. అందుకొనికే ప్రభు నీకేం బయలుపరచడంలే. గనుక అనేక సార్లు ఇక్కడికి అక్కడికి మనం పరిగెడతాం లాభాను వలే. కనుక ఆడేం చెప్తారు? ఆయన ప్రార్థన చేసి చెప్తారంట అండి. అని ప్రార్థన చేసి చెప్పేటువంటిది ప్రభు నీకు బయలుపరిచినాడు. కనుక నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తివిగా నీకు దేవుడు ఆ యొక్క కృపా వరమును నీకు ఎఫ్ఎస్సి 1 ప్రకారంగా ప్రభు 15-16 వచనాల ప్రకారంగా దేవుడు నీకు ఇచ్చినాడు. గనుక తన చిత్తమును గురించిన మర్మమును ఏం చేసినాడు? మనకు బయలుపరిచినాడు. కనుక దీంట్లో మనం కొనసాగాలని మన ద్వారా అనేకులు ఆశీర్వదించాలి. ఇది ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఆశ. కనుక నీ విధేయత ద్వారా నువ్వు ఆశీర్వదించబడ్డావా? నీ ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడ్డారు? కెన్ యూ కౌంట్? ప్రభు మన జ్ఞాపకం చేస్తాం. ఏదో క్రైస్తవ విశ్వాస జీవితం సామాన్యంగా కుటుంబ ప్రార్థన చేసుకొని, చైన్ ప్రేయర్ చేసుకొని, తర్వాత అవి ఇవి చేసుకొని కార్యక్రమాలన్నీ బాగానే ఉన్నాయి. మన ద్వారా కార్యం ఎంత జరిగింది? మనలో కార్యం ఎంత జరిగింది? అనేక సార్లు అడుగుతా ఉన్నాం కానీ పొందలేకపోతున్నాం. ఎవరికి దేవుడు ఇస్తానని చెప్పినాడు? ఎవరికి దేవుడు ఇస్తాడు? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున అనగా మనలో ఆయన కార్యం ఎంతగా సాధకం చేయబడింది, ఎంతగా ఆయన కార్యం మనలో చేయబడింది. ఆయన కార్యం చేయాలని ఇష్టపడుతుంటే ఆపు చేస్తా వచ్చినాం. కనుక అనేకమైన పర్యాయాలు ఆయన కార్యం మనలో జరగకుండా మనం అనుమతించలే. మన ప్రభువుని అనుమతించకుండా ఆపు చేస్తా వచ్చినాం. కనుక ఆయన మనలో కార్యం చేయలే. అందుకొరకే మన జీవితంలో శక్తి లేదు. పాట పాడతాం, మనలో తన శక్తి కొలది అనుగ్రహించును, అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చింది. మనలో తన శక్తి కొలది ఎంత పవర్ ఉంది, ఆయన పవర్ నీలో. గనుక దాని ప్రకారమనే దేవుడు నీకు ఇస్తాడు. గనుక ఆయన శక్తిని నీలో లేకుండా, ఆయన కార్యసాధకమైన శక్తి నీలో కార్యకారి కాకుండా యూ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్. ఇది ప్రాముఖ్యమైనది. దానికి అవసరమైనది ఒబీడియన్స్. దానికి ప్రాముఖ్యమైనటువంటిది విధేయత. అబ్రహాం జీవితంలో ఈ యొక్క శక్తిని మనం చూడగలుగుతూ వస్తాం. ఎంత శక్తి ఇది! అబ్రహాం జీవితంలో ఎంత శక్తిని అబ్రహాం రుచిస్తూ వచ్చినా అంటే చెప్తాడు కదా హెబ్రీ 11లో, మృతులను సహితము దేవుడు సజీవులుగా లేపుటకు శక్తి గలవాడని ఎంచి ఉపమాన రూపముగా తన కుమారుని అర్పించను. తన కుమారుని ఇచ్చేశాడు. హృదయంలో ఇస్సాకును ఇచ్చేశాడు. ఇస్సాకు తనవాడు కాదు.
దేవుడు తనకు చెందిన వాడని నిరూపించాడు. అనగా ఆ శక్తి ఏంటో అబ్రహాము రుచిస్తూ వచ్చినాడు. మన జీవితంలో కూడా అలాగున మనం ముందుకు సాగాలని ప్రభు కోరుతా ఉంటున్నాడు. తర్వాత దేవుని యొక్క వాక్యంలో ఇంకో మాట చూద్దాం. లూకాసు వార్త 5వదిగా లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయము దయచేసి చదవండి 13, 14. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఇక్కడ కూడా ఏం చూస్తున్నాం మనం? ఈ కుష్ఠరోగుల్లో ఏం చూస్తున్నాం మనము? విధేయత చూస్తా ఉంటున్నాం. కనుక వారు దేవుని యొక్క మాటకు లోబడుతూ వచ్చినారు. కనుక వారు అడుగుతూ ఉన్నారు, ఏమంటారు? యేసు ప్రభువా మమ్మును కరుణించు. వాళ్ళు ఎరుగుదురు. ఏం ఎరుగుదురు? మా వ్యాధి బాగా కావాలంటే, మా బాధలు తొలగిపోవాలంటే, మా తెగుళ్ళు పోవాలంటే ఏమవసరము? దేవుని కనికరం అవసరం కదా. అందుకని రోమాలో చాలాసార్లు మనం చదువుతూ వస్తాం, ప్రయాసపడు వాని వలనైనను పొందగోరు వాని వలనైనను ఏమి కలుగదు గాని కరుణించు దేవుని వలనే అగును. వారు ఎరిగారు, దేవుడు కనికరిస్తే ఏమవుతుంది? మా యొక్క కుష్ఠరోగం పోతుంది అని వారు ఎరిగారు. అలాగన వాళ్ళు ప్రార్థిస్తూ వచ్చినారు. ప్రభు ఏమన్నాడు? 14వ వచనంలో, మీరు వెళ్ళి యాజకులకు మిమ్మల్ని కనపరుచుకునుడని వారితో చెప్పాను. కనుక ప్రభు ఈ మాటలు అంటా వచ్చినాడు. కనుక వారు వెళ్ళుచుండగా శుద్ధులే. ఇక్కడ తలంపు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉంటా ఉన్నాడు. ఏందది? కనుక వారు అనుకున్నారు, ప్రభు ఇంతకుముందు కూడా కుష్ఠరోగులను బాగు చేసినాడు కదా, ముట్టినాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము కదా. అట్లా వాళ్ళ దగ్గరకు వచ్చి ముట్టి ఏం చేస్తాడు అనుకున్నాడు? బాగు చేస్తాడు అనుకున్నారేమో, కానీ మనకు తెలియదు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వచ్చినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఏమంటుంది? మీరు వెళ్ళి ఏం చేయండి? యాజకులకు కనుపరుచుకున్నాడు. కనుక మీరు వెళ్ళి యాజకులకు కనుపరుచుకున్నాడు. మనం ఎరుగుదాము ఈ యొక్క లేవియా కాండంలో, తర్వాత సంఖ్యాకాండంలో కుష్ఠుని గురించినటువంటి విధానం. కనుక ఎలాగున వారు వచ్చి మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రకారంగా ఏం చెల్లించాలా? వాళ్ళు కానుక చెల్లించాల. కనుక వాడికి కుష్ఠరోగం ఉందా లేదా ఎవరు చూడాలా? యాజకుడు చూడాలి. అంటే ఆ దినాల్లో ప్రభు ఎరిగినటువంటి వాడు. ఏం ఎరిగాడు? వాళ్ళ యొక్క మనస్సును ఎరిగినటువంటి వాడు. కనుక ఇక్కడ ఒక తలంపు ఏంటంటే, మనం ప్రభు జ్ఞాపకం చేసేటువంటిది, ఇక్కడ వెళ్లి యాజకులకు కనపరుచుకొనుట అనేటువంటిది దేవుడు నియమించిన క్రమం. దిస్ ఈస్ ద ఆర్డర్ గివెన్ బై గాడ్. దేవుడు నియమించినటువంటి క్రమము. గనుక ఇప్పుడు వాళ్ళు వెళ్ళుచుండగా అంటే అర్థమైందండి. వారు వెళ్ళుచుండగా అంటే అర్థమైంది, దైవ క్రమమును ఉల్లంఘించకుండా వాళ్ళు వెళ్తా ఉన్నారు. కనుక ఇక్కడ ప్రభు మనకు జ్ఞాపకం చేసేది, కనుక మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఏం ఉల్లంఘించకూడదు? దైవ క్రమము, దైవ పద్ధతి, దేవుడు నియమించిన కట్టడ, దీనిని మనము ఎన్నడూ కూడా ఏం చేయకూడదు? మీరకూడదు. ఇఫ్ వి క్రాస్ ద వెరీ బౌండరీ, వెరీ ఆర్డర్, డివైన్ ఆర్డర్ ఆఫ్ ద లార్డ్, వీ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్. దేవుడు నియమించినటువంటి ఆ క్రమాన్ని మనం ఉల్లంఘిస్తే ఏమి కూడా ప్రభు దగ్గర నుంచి మనము పొందలేము. కనుక ఇది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాం. దైవ క్రమమునకు, దైవ కట్టడకు, దైవ పద్ధతులకు మనము ఏం చేయాలా? లోబడి ఉండాలా, లోబడి ఉండాలి. అవి నేర్చుకోవాలా మొట్టమొదటిగా. అదే పౌలు తిమోతికి అంటాడు. ఏమంటాడు? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడతా ఉంది. 1 తిమోతి 3:15. త్వరగా. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో జీవము గల దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తి, మనకే తెలియదు. మనం ఇంకొకరికి ఏం చెప్తాం? మనమే ప్రవర్తించడంలో ఇంకొకరికి మనం ఏం చెప్తాం? వెన్ వి ఆర్ ఇన్ ఆర్డర్, వెన్ వి ఫాలో ద ఆర్డర్,
when we follow the divine principle, we can tell others. చెప్పను కూడా అవసరం లే, వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. కనుక మన ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభు ఇది నేర్పిస్తా ఉన్నారు. ఇక నా తలంపు ఏంటంటే, when we are in the divine order, we are healed. మనం ఏం చేయబడతాం? స్వస్థపరచబడతాం. స్వస్థతను మనం పొందుతాం. we receive the divine healing కదా. అలాంటి క్రమంలో మనం ఉండి ప్రార్థన చేస్తే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14 వచనం ప్రకారంగా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ చెడు మార్గములను విడిచి ఆకాశముందున్న నన్ను వెదకిన ఎడల నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును. కనుక ఈ దినాల్లో స్వస్థత ఎందుకు కలగలేకపోతా ఉంది? అక్కడ గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేడా? నా జనులకు ఎందుకు స్వస్థత కలగకపోవచ్చున్నది? కారణం ఏంటంటే, we have bypassed the order of the Lord. దైవ క్రమాన్ని అనేకమైన మన పర్సనల్ లైఫ్ లో, మన ఫ్యామిలీ లైఫ్ లో, మన చర్చ్ లైఫ్ లో దైవ క్రమాన్ని ఉల్లంఘించినాం. అందుకొరకే మన జీవితంలో మన ద్వారా ఎవరికి ఏం లేదు, మనకు స్వస్థత లేదు, వేరే వాళ్లకు స్వస్థత లేదు. మనం అడుగుతా ఉన్నాం కానీ ఏం పొందలేకపోతా ఉంటా ఉన్నాం. అందుకొరకే ఇర్మియా ఎంతో విలపిస్తూ రాస్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనాలు అవి చదివిన మాట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది? 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. చాలండి. కనుక చూడండి, జనులలో హతమైన వారిని గురించి ప్రార్థన చేసేటువంటి వైద్యుడు లేడు, ప్రార్థన చేసి కన్నీరు కార్చేటువంటి వ్యక్తి లేడు. కనుక వారు సెల్ఫ్ సాటిస్ఫైడ్, వాళ్ళంతా వాళ్ళు తృప్తి చెందినటువంటి వారిలాగా ఉంటా ఉన్నారు. కనుక ప్రభు యొక్క ప్రవక్తలు విలపిస్తా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. నా కన్నీళ్లు, నా కన్నులు కన్నీళ్ల జలమయమై ఊటగా ఉండునుగాక అంటా ఉన్నారు. ఏ సోదరుడా సోదరి, మన ద్వారా మనకు, మన విధేయత ద్వారా మనకు స్వస్థత, మన విధేయత ద్వారా అనేకులకు, ఇన్క్లూడింగ్ ద కంట్రీ, ఇన్క్లూడింగ్ ద ల్యాండ్, దేశానికి కూడా ఏం తీసుకొని రావాలి? మనము స్వస్థత తీసుకొని. ఇది 5వదిగా విధేయత ద్వారా మనం పొందాలా, ఇతరులకు ఇవ్వాలా. 2 మాటలు చదివి మనం ముగించేస్తుంటున్నాం దేవుని యొక్క వాక్యంలో. దయచేసి రండి, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. 1 రాజుల గ్రంథం 17:5 వచనం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దాను నాకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేశాను. కనుక మనం ఎరుగుదు ఏలియా గురించి. ఏలియాకు ప్రభు యొక్క వాక్కు ప్రత్యక్షమై 2వ వచనంలో మనం చూసి 3వ వచనంలో నువ్వు కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అంటే 5వ వచనంలో వెళ్లి కెరీతు వాగు దగ్గర. వృత్తాంతం అని చెప్పేదానికి సమయం లేదు. నా తలంపు ఏంటంటే, విధేయత చూపించాడు. ఎలీజా ఒబేడ్, ఏలియా విధేయత చూపించాడు. విధేయత ద్వారా 6వదిగా వి రిసీవ్ డివైన్ అండ్ హెవెన్లీ ప్రొవిజన్. పరలోకపు సదుపాయాన్ని మనం పొందగలుగుతాం. ఇది లేదు అది లేదు అని మనం చెప్పనవసరంలే. గాడ్ గివ్స్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన ప్రజలకు ఆహారము ఇయ్యగలడు. 78వ కీర్తనలో ఇశ్రాయేల్ అంటా ఉన్నారు, దేవుడు అరణ్యములో ఆహారము సిద్ధపరచగలడా. ఎప్పుడు వస్తాయి? ఇది అవిశ్వాసము, అవిధేయత. కనుక విధేయత కలిగినటువంటి ఆ వ్యక్తుల్లో ఎలా ఉంటుందంటే ప్రవక్త ద్వారా మనం నేర్చుకుంటాం. తదుపరి మనం చూస్తే కెరీతు వాగు దగ్గర దేవుడు ఎలాగో ఏలియాను పోషిస్తా వచ్చినాడు. తర్వాత అక్కడి నుంచి లేచి ఎక్కడికి పోమన్నాడు? సారెపెతుకు పోమన్నాడు. సారెపెతులో తాను వెలుట ద్వారా నేను అక్కడ నిన్ను ఎట్లా పోషిస్తా? విధవరాల ద్వారా పోషిస్తా, విధవరాలి ద్వారా నేను నిన్ను పోషిస్తాను అన్నాడు. కనుక చూడండి, బెట్టుకు వెళ్ళాడు. ప్రభు ఏం చేసినాడు? ఏలియాను పోషించడం మాత్రం కాదు, ఏలియా ద్వారా ఆ కుటుంబం కూడా పోషించబడుతూ వచ్చింది.
when we are obedient, we not only blessed, we are a blessing to others. ఇది అద్భుతమైన రహస్యం విధేయతలో ఉండేటువంటి. నా విధేయత ద్వారా నాకు, నా కుటుంబానికి, ఇతరులకు ఏం తీసుకొని వస్తాను? నేను ఆశీర్వాదాన్ని తీసుకున్నాను. మనం ఎరుగుదాం, కేవలము పిండి నూనె మాత్రమే కాదు, ఏమొచ్చింది ఆ కుటుంబంలో? మనం ఎరుగుదాం 17వ అధ్యాయంలో కుటుంబంలో ఆ విధవరాలి కుమారుడు మరణం వచ్చింది. కనుక దేవుని దాసుడు విధేయత చూపించడం ద్వారా ఆ బిడ్డ ఏమయ్యాడు? బ్రతికాడు. అంటే తన దాసుని ద్వారా, తన దాసుడు దేవునికి విధేయత చూపించడం ద్వారా దేవుడు ఏం తీసుకుని వచ్చినాడు? ఈయన ద్వారా జీవము, ఈయన ద్వారా అనేకులు పోషించబడుట, అనేకులు జీవం పొందుట, ఇది దేవుడు కోరుతా ఉంటాడు. చివరిగా ఒక మాట చదివి మనం ముగించుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయం, తెలిసినటువంటి భాగం. 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. కనుక మనం ఎరుగుదాం, నోహు చేసినాడు సమస్తం దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశాడు. కనుక ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే, నోహు ప్రభువు చూపించినటువంటి విధేయత, ప్రభు చూపించినటువంటి విధేయత ద్వారా మనం ఏం చూడగలుగుతామంటే ప్రొటెక్షన్. త్రూ ఒబీడియన్స్ వీఆర్ ప్రొటెక్టెడ్, త్రూ ఒబీడియన్స్ వీఆర్ ప్రొవైడెడ్ కదా. ఈ దినాల్లో ప్రపంచాన్ని భయపెడుతున్నటువంటి దాంట్లో హూ కెన్ గివ్ అస్ ప్రొటెక్షన్? ఈ మాస్కులు ఇస్తాయా? మెడిసిన్ ఇస్తుంది, మెడిసినే లేదు, మెడిసినే లేదు అంటా ఉన్నారు. వాట్ అబౌట్ ద మెడికల్ డిపార్ట్మెంట్? మెడిసినే లేదంటే అర్థం ఏంటి? దెన్ హూ ఈజ్ అవర్ ప్రొటెక్టర్? వాట్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్ కదా. దేవుడు చెప్పినట్లు మనం చేస్తే దేవుడే మన భద్రత అయి ఉంటాడు. అదే కదా యెషయా గ్రంథం 27:3, యెహోవాను నేను ప్రతి నిమిషము దానిని కాపు చేసి ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రులు నేను దానిని కాపాడుచున్నాను. ఎంత అద్భుతమైందండి. ఎంతసేపు ఒక వ్యక్తి కాపాడుతాడు? వాచ్మెన్ నైటే, అది కూడా కొన్ని అవర్సే, దాంట్లో కూడా నిద్రపోతాడు. మన ప్రభు అయితే దివారాత్రులు ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవ్రీ మూమెంట్ అని ఇంగ్లీష్ లో రాయబడింది, ప్రతి క్షణం కదా. వాట్ ప్రొటెక్షన్ కదా. విధేయత ద్వారా వి రిసీవ్ డివైన్ ప్రొటెక్షన్. కనుక ఇప్పుడు ఈ సమయంలో ప్రార్థనలోనికి మనకు వెళ్ళక పూర్వం 2 ప్రశ్నలు మనం వేసుకున్నాం. యామ్ ఐ ఏ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభు యొక్క నేను నిజమైన స్నేహితునే. రెండవదిగా, యామ్ ఐ ఒబీడియంట్ వాట్ ఎవర్ మై లార్డ్ కమాండ్స్ మీ? నా ప్రభు నాకు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ నేను విధేయుడినే ఉంటున్నానా? దీనికి నువ్వు చెప్పే జవాబు ఏంటి? నువ్వు ఒకవేళ ఇఫ్ యు సే ఐఎమ్ ఒబీడియంట్, నేను విధేయునుగా ఉన్నాను అని నువ్వు చెప్పినట్లయితే 7 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం. 7 విషయాలను ఒక్కసారి మన జీవితంలో మనం చూద్దాం. నా ద్వారా ఇతరులకు రక్షణ, నా ద్వారా దేవుని యొక్క మహిమ. కనుక మళ్ళీ మనం రిపీట్ చేయడం లేదు ఇంకన్నీ. కనుక ఇవన్నీ నా ద్వారా ఇతరులు పొందగలుగుతా ఉన్నారా? ఒకసారి ప్రశ్నించు. అట్లా లేకపోతే అలాగనే వదిలిపెట్టేసి ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనము జీవించకూడదు, వదిలిపెట్టేయకూడదు. ప్రభుకు అర్పించుకుందాం. ఎక్కడ అవిధేయులమైనామో, ఎక్కడ ప్రభు చెప్పినవి చేయకుండా ఉంటూ వచ్చినామో ప్రభుతో అడుగుదాం. ప్రభా, దీస్ ఆర్ ద ఏరియాస్ ఐఎమ్ ట్రూలీ డిసొబీడియంట్. వాష్ మీ, క్లెన్స్ మీ, పర్జ్ మీ, నన్ను కడుగయ్యా అని ప్రభుకు అర్పించుకుందాం. ఇంకా ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదం మీకు ఇచ్చి తర్వాత మీరు కుటుంబాలుగా మీరు ప్రార్థన చేయండి. కనుక ప్రార్థన మనవులు కొన్నిటిని మేము జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతుంటున్నాం. రాత్రి ఆల్ నైట్ ప్రేయర్గా కొంతమంది సేవకులు మేము ప్రార్థన చేయటం ప్రభు సహాయం చేస్తా వచ్చినాడు ఆన్లైన్లో. కనుక వాటిలో తెలిసినటువంటి మాట, జీటీ బెంజమిన్ అంకుల్ యొక్క చిన్న కూతురు డోర్కస్, వాళ్ళ భర్త మోహన్ చెన్నైలో, కనుక వాళ్ళ కుమార్తె, వాళ్ళ ముగ్గురికి పాజిటివ్ వచ్చిందంట. కుమారుడు క్వారంటైన్లో ఉంటా ఉన్నాడు. దయచేసి వారి కొరకు ప్రార్థన చేయండి.
ఎవరో వచ్చారంట టెస్టింగ్ కోసమని. ఆ టెస్టింగ్ చేసేటువంటి టైంలో అనుకుంటా అది వచ్చిందో ఏదో ఏమో కానీ మనకు తెలుపబడినటువంటి వార్తలు. అయితే మన ప్రియుల కొరకై ప్రార్థన చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు. అదేలాగా ఒక దైవ సేవకుడు జీవరత్నం, ఆయన భార్య కూడా అనారోగ్యం ఉంది, ఆపరేషన్ చేయాలని అంటున్నారంట. కనుక ప్రభు వారి ఆర్థిక ఇబ్బందులని తొలగించి ప్రభు సహాయం చేయనట్లుగా సహాయం చేయడం. ఒక సహోదరి సౌమ్య తను బాగలేకుండా ఐసీయూలో ఉంటూ వచ్చింది, ప్రభు కృప చూపించాడు, నార్మల్ వార్డుకి వచ్చింది. ప్రభు తను కూడా స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. సంఘంలో ఆయా అక్కర్లు అవసరాలు కలిగిన వారి కొరకై ప్రార్థన చేయండి. అలాగున ప్రభు యొక్క కృపలో ఈ లాక్డౌన్ త్వరగా ముగించబడి సమాజంగా మనం కూడి ప్రభును స్తుతించుటకు ప్రభు ద్వారములు తెరిచినట్లుగా కూడా మానక ప్రార్థన చేయండి. మీ కొరకై, మీ యొక్క అవసరాల కొరకై మేము మానక ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ 24 గంటల అధికమైన సమయం సంఘం కోసమై, సంఘంలో ఉండే కుటుంబాల కొరకై మేము ప్రార్థన చేస్తా ఉంటాం. దయచేసి గుర్తుంచుకోనండి. అలాగే జాన్సన్ అన్న కూడా కొంచెం అనారోగ్యం ఉన్నాడు, ప్రభు ముట్టి స్వస్థపరిచినట్లు దయచేసి ప్రార్థన చేయండి. అదేలాగున మన మధ్య ఉన్న టైటస్ వాళ్ళ యొక్క సహోదరుడు వినోద్ బాంబేలో ఉంటాడు. తన దగ్గరగా అనగా 200-300 మీటర్స్ దూరంలో రెడ్ జోన్ గా ప్రకటించారు. అనేక మంది కరోనా పాజిటివ్ వస్తూ ఉంటే వాళ్ళ ఆఫీసర్ కనుక ఒక హైందవుడు ఇమీడియట్ గా వెహికల్ పంపించి అక్కడి నుంచి తను తీసుకొని తన యొక్క ఆఫీసులోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక ఇలాగున దేవుని ప్రజల్ని దేవుడు కాపాడుతా ఉన్నాడు. కనుక దయచేసి ప్రార్థన చేయండి. అలాగున దేవుడు తన ప్రజల చుట్టూ కాపరిగా కనుక ప్రాకారంగా ఉండునట్లు ప్రార్థన చేయండి. అన్నిటికంటే దేవునికి ఈ సమయంలో మన విధేయత, అవి ఏం చెప్తాడో దాన్ని చేయుట కొరకై మన యొక్క జీవితాలని అర్పించుకుంటూ వస్తాం. ఇశ్రాయేల్ దినాల్లో కనుక ఐగుప్తులు ఉన్నప్పుడు మోషే ద్వారా ఐగుప్తులోను ఐగుప్తు బయటను వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఇశ్రాయేలుతో అన్నప్పుడు వాళ్ళు ఏమంటా వచ్చినారు, అలాగున మేము చేసేదము. కనుక మనం కూడా అలాగున చేసినప్పుడు దైవ దీవెనలు మెండుగా మనం పొందేవారిగా ఉంటాం. కనుక ఈ సమయంలో మేము ప్రార్థన చేసి చివరి ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చిన తర్వాత దయచేసి మీరు ప్రార్థనలో అలాగున కొనసాగించవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతా ఉంటాము. ప్రార్థన చేసి ఆశీర్వాదము తీసుకుంటాం. మా ప్రియమైన పరలోక తండ్రి, మహాపరిశుద్ధులైన మా గొప్ప దేవ, మీ పాదములకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. మీ అపారమైన ప్రేమ, మీ కనుదృష్టి ప్రభావ, మీ యొక్క విడలమైనటువంటి మాయడల మీరు కలిగి ఉన్నందుకై హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తుంటున్నాం. తండ్రి, సాయంకాల సమయంలో మమ్మల్ని పరిశుద్ధపరిచిన నిమిత్తమై, మమ్మల్ని శక్తివంతులుగా చేయ నిమిత్తమై, మమ్మల్ని ప్రభావ మీ యొక్క సాధనాలుగా ఈ లోకంలో వాడుకునే దాని కొరకై ప్రభావ మీ యొక్క వాక్యమును మీరు మా కొరకై విడుదల చేసినందుకే మీకు ఎంతో వందనాలు. పరలోక తండ్రి, మాకు ప్రభావ 7 అంతల ఆత్మీయమైనటువంటి విషయాలు మా ప్రభావ మా తండ్రి మీరు మాకు బోధించినందుకై మీకు ఎంతో వందనాలు. ప్రేమగల తండ్రి, వీటిలో ప్రభావ నా మటుకు నేను చూసుకున్నప్పుడు తండ్రి ఈ 7 విషయాల్లో కూడా ప్రభావ నేను తప్పిపోయినానని ఒప్పుకుంటూ వస్తుంటున్నాను. అందులో మమ్మల్ని మేము మీ వాక్యం ద్వారా సరిచేయబడి ఒప్పించబడి మీ ఆత్మ ద్వారా నూతనంగా మేము మీకు ప్రతిష్ఠించుకునే కొరకై పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాల్లో, కుటుంబాల్లో ప్రభావ మీ వాక్కు, యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుతున్నారని ఈ రాత్రి మమ్మల్ని పరిశోధించమని ప్రార్థన చేస్తుంటున్నాం. అట్లు మీ రక్తం కిందికి వచ్చి యథార్థంగా మీ సన్నిధిలో ప్రభావ మా చేతులకి ప్రార్థన చేయనట్లుగా మాకు కావలసినటువంటి మీ ఆత్మను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. తద్వారా ప్రభావ మేము మీకు పరిమళ వాసనగా ఉండుట కొరకై అట్లు మీ చిత్తం యొక్క తండ్రి మర్మాన్ని ఎరిగి మేము ప్రార్థించుట కొరకై, అట్లు దైవ క్రమాన్ని అనుసరించి ప్రార్థించుట కొరకై, అట్లు ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనాన్ని ప్రభా మేము ఎరిగి ప్రభా మేము ఏం చేయాలో కూడా వాటిని ప్రభా మేము తెలుసుకున్నట కొరకై ప్రార్థించుట కొరకై సంపూర్ణంగా మీ మాటకు విధేయత చూపించినట్లుగా ప్రభా ఈ రాత్రి మా ఆత్మలను మీరు ఎంతైనా మీరు పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభా మీకు అప్పగించుకొని ప్రార్థించుట కొరకై మాకు నేర్పించమని మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం.
అట్లు మా మిగిలిన సమయాన్ని దీవించండి ప్రభా. ప్రార్థనలోకి వెళ్తుండగా ప్రభా ఉచ్చరింపు శక్యం కానీ మూలుగులతో ఆత్మ మా పక్షంగా విజ్ఞాపన చేస్తుండగా ప్రేమగల తండ్రి పరిశుద్ధాత్మ దేవునితో ఏకీభవించి మీ సన్నిధిలో మా హృదయాలు కుమ్మరించుకున్నకు మాకెంతైనా కృప చూపించమని ప్రభా మీరు అనుగ్రహించినటువంటి ఈ చివరి దినాల్లో మీ వాక్కుకై ప్రభా మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. అట్లు మా జీవితాల్లో ఎక్కడెక్కడ మీ మహిమ నుంచి మీ మహిమ రహితులము అయితే వచ్చినామో, పాపాన్ని బట్టి మీ ఇంటిలో మీ మహిమను కోల్పోతూ వచ్చినామో ప్రభా, మా కుటుంబాల్లో మా వ్యక్తిగత జీవితంలో ప్రభా మేము ఎక్కడ మీ మహిమను కోల్పోతూ వచ్చినామో ప్రేమగల తండ్రి ఈ రాత్రి మమ్మల్ని ఎంతైనా సంధించి ప్రభా మీ యొక్క అవసరమును బట్టి మీ సన్నిధిలో అప్పగించుకొని ప్రభా మా జీవితాలు మీకు మహిమ తెచ్చేదిగా మార్చమని కోరుచు దీనిపై తగ్గించుకుంటూ మా ప్రార్థన విన్నందుకై స్తుతిస్తూ ప్రార్థిస్తుండగా ప్రార్థన విజ్ఞాపన ఆత్మను మాపై కుమ్మరించమని యేసుక్రీస్తు ప్రభుల వారి శక్తి కలిగినటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరి ఉన్న పరిశుద్ధులకు ఆ యొక్క కుటుంబాల్లో ఉండేటువంటి మీ బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్.